తుక్కుగూడ సభ వేదిక నుంచి ఆపరేషన్ ఆకర్ష్ కు కాంగ్రెస్ తెరలేపుతోంది. ఆకర్ష్ అస్త్రాన్ని ప్రయోగిస్తున్న హస్తం పార్టీ గులాబీ కమలం పార్టీల ఎమ్మెల్యేలకు గాలం వేస్తోంది. బీఆర్ఎస్ బీజేపీ నుంచి 12 మంది ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారంటూ కాంగ్రెస్ లీకులు ఇస్తుంటే వారు ఎవరై ఉంటారా అన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతోంది. ఇంతకీ తుక్కుగూడ సభ వేదికపై ఎలాంటి సంచలనాలు జరగబోతున్నాయి? తుక్కుగూడ సభ వేదిక నుంచి ఆపరేషన్ ఆకర్ష్ కు కాంగ్రెస్ తెరలేపుతోంది. ఆకర్ష్ అస్త్రాన్ని ప్రయోగిస్తున్న హస్తం పార్టీ గులాబీ కమలం పార్టీల ఎమ్మెల్యేలకు గాలం వేస్తోంది. బీఆర్ఎస్ బీజేపీ నుంచి 12 మంది ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారంటూ కాంగ్రెస్ లీకులు ఇస్తుంటే వారు ఎవరై ఉంటారా అన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతోంది. ఇంతకీ తుక్కుగూడ సభ వేదికపై ఎలాంటి సంచలనాలు జరగబోతున్నాయి? రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? ఈ విషయాలపై మా ప్రతినిధి శ్రీనివాస్ మరిన్ని వివరాలు లైవ్లో అందిస్తారు. శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఈ నెల 6న తుక్కుగూడ వేదికగా కూడా భారీ బహిరంగ సభ నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తుంది. ఇప్పటికే ఈ సభ నిర్వహణకు సంబంధించి ఏర్పాట్లను పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు ఇటు మంత్రి ఏదైతే శ్రీధర్ బాబు, అదేవిధంగా ఇతర కాంగ్రెస్ ముఖ్య నాయకులు ఇప్పటికే ఏర్పాట్లను పరిశీలించిన పరిస్థితి. అదేవిధంగా ఈ సభకు సంబంధించిన సమీక్ష కూడా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో కూడా తుక్కుగూడ సభా వేదిక కూడా భారీ సంచలన విషయాలు కూడా బయటకు వస్తాయని కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఏదైతే కాంగ్రెస్ తెరలేపినటువంటి ఆపరేషన్ ఆకర్ష ద్వారా కూడా పెద్ద మొత్తంలో కూడా ఈ సభలో ఇటు బీఆర్ఎస్కి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా దాదాపు 10 నుండి 12 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరతారంటూ కూడా ఇప్పటికే ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే దాదాపు ఈ ఎమ్మెల్యేలకు సంబంధించి సంప్రదింపులు అదేవిధంగా చర్చలు జరుగుతున్నాయని కూడా గాంధీ భవన్ వర్గాల ద్వారా సమాచారం తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కూడా ఎప్పుడైతే ఇదివరకే ఏదైతే పిసిసి అధ్యక్షుడు అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదగా పూర్వకంగా కలిసినటువంటి ఏదైతే బీఆర్ఎస్కి సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, అదేవిధంగా ముఖ్య నాయకులు కూడా ఇప్పటికే మరొకసారి చర్చలు జరపడంతో పాటు ఈ చర్చలకు సంబంధించి రేవంత్ రెడ్డి టీం ప్రత్యేకంగా పనిచేస్తుందని చెప్పాలి. ఈ నేపథ్యంలో కూడా ఎల్లుండి 6వ తారీఖున జరగబోయే తుక్కుగూడ జనజాతర సభలో వీరందరినీ పార్టీలో చేరవే విధంగా కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయని కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కూడా మరొక వైపు కాంగ్రెస్ పార్టీ అంటే దేశంలో మేనిఫెస్టో విడుదల చేయబోతుంది. ఏదైతే ఈ మేనిఫెస్టో ద్వారా 5 గ్యారెంటీలకు సంబంధించి ఇక్కడే తెలుగులో ఏదైతే ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విడుదల చేయబోతున్నారు. ఈ సమావేశానికి కూడా ఈ భారీ బహిరంగ సభకు కూడా ఇటు అగ్రనేత్రి సోనియా గాంధీతో పాటు అదేవిధంగా రాహుల్ గాంధీ, అదేవిధంగా ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్ కూడా హాజరవుతున్న నేపథ్యంలో కూడా వారి సమక్షంలో కూడా ఇక తెలంగాణ నుండి పెను మార్పులు సంభవిస్తాయని కూడా చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో పెద్ద మొత్తంలో ఇప్పటికే అంటే కాంగ్రెస్ నుండి చేరినటువంటి 2 ఎమ్మెల్యేలు ఏదైతే దానం నాగేంద్ర కావచ్చు, అదేవిధంగా కడియం శ్రీహరి స్టేషన్ గన్పూర్కి సంబంధించిన ఎమ్మెల్యే మరో 12 మంది కూడా చేరడానికి కూడా రంగం సిద్ధమయ్యారు. ఈ దఫాల్లో కూడా చర్చలు జరుగుతాయని కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కూడా
అదే ఏదైతే ఈ జనజాతరల ద్వారా ఎమ్మెల్యేలందరినీ పార్టీలో చేర్చుకొని అదేవిధంగా మొత్తం అదే బీఆర్ఎస్ని విలీనం చేసే దిశ కూడా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తుందని కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి సీరియస్గా ఫోకస్ పెట్టి చేరికలపై ఫోకస్ పెట్టడంతో పాటు అది వచ్చే అంటే సంప్రదింపులు కూడా జరుగుతున్నట్టు కూడా గాంధీ భవన్ వర్గాల ద్వారా తెలుస్తున్న నేపథ్యంలో కూడా ఏదైతే తెలంగాణలో మాత్రం సంచలన విషయాలు మాత్రం ఆ రోజు బయటపడే అవకాశం ఉంది. అదేవిధంగా ఇటు బీఆర్ఎస్కి సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, అదేవిధంగా బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా చేరతారంటూ కూడా ఇదివరకే ఏదైతే కాంగ్రెస్కి సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు చెప్పిన పరిస్థితి. ఈ నేపథ్యంలో బీజేపీకి సంబంధించి ఎవరెవరు చేరతారంటూ కూడా ఆసక్తికరంగా చర్చ జరుగుతుంది. మరొక వైపు ఏదైతే అంటే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మెజార్టీ పార్లమెంట్ స్థానాలు గెలిపే దిశగా కూడా అడుగులు వేస్తుంది. ఈ నేపథ్యంలో కూడా 14 స్థానాలు గెలవాలని కూడా ధీమాగా ఉంది. మరోవైపు దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ మెజార్టీ పార్లమెంట్ స్థానాలు గెలిచి అధికారంలో ఇండియా కూటమి అధికారంలో వస్తున్న నేపథ్యంలో కూడా తుక్కుగూడ వేదికకు కూడా జనజాతర సభ ద్వారా 10 లక్షల మంది జన సమీకరణ చేయడంతో పాటు పెద్ద మొత్తంలో కూడా ఈ తెలంగాణకు సంబంధించిన ఎమ్మెల్యేలని అంటే ప్రతిపక్ష ఎమ్మెల్యేలని పార్టీలో చేర్చుకొని అదేవిధంగా మెజార్టీ అంటే స్థానాలు కైవసం చేసుకోవాలని కూడా రేవంత్ రెడ్డి టీం భావిస్తున్న నేపథ్యంలో కూడా తుక్కుగూడ సభ వేదిక మాత్రం ఏదైతే సంచలనంగా మారుతుందని చెప్పొచ్చు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. ప్రజలకి ఇప్పించిన ప్రభుత్వం, మీరు నమ్మి విశ్వసించిన ప్రభుత్వం, మీరు దీవించిన ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం. అంతేకాదు ఏదైతే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైంలో ఏవైతే ఇందిరమ్మ ఇళ్ళు కట్టిన ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన సుమారు 16 లక్షల ఇళ్లకు సంబంధించిన డాక్యుమెంట్లు ఏవైతే ఉన్నాయో ఆ డాక్యుమెంట్లన్నీ గత ప్రభుత్వం ముడ్డు కింద పెట్టుకుంటే మీ ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్న రాముల వారి సాక్షిగా ఆ హామీ పత్రాలన్నిటినీ ఈ 16 లక్షల రైతు ఏదైతే ఈ 16 లక్షలకు సంబంధించిన ఇందిరమ్మ ఇళ్ళ పట్టాలను మీకు తిరిగి ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టింది మీ దీవెనలతో ఉన్న ఇందిరమ్మ ప్రభుత్వం. ప్రజలకి